ఇక్కడ ప్రశ్న 161ని గమనించండి. పాకిస్తాన్లోని కరాచీలో ఒక వీధికి ఏ ప్రముఖ తెలుగు జర్నలిస్ట్ పేరు పెట్టారు? వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. పాకిస్తాన్లో మన తెలుగువారి కీర్తి అలా ఒక వీధి పేరుగా నిలిచిపోయిందంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవారో ఈ ప్రశ్న మనకు చెప్తోంది. సరే, ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఆప్షన్ 1 వివి చింతామణిగారు, 2 కోటగిరి పున్నయ్యగారు, 3 కె ఈశ్వర్దత్తుగారు, అలాగే 4 ఎం చలపతిరావుగారు. వీళ్లందరూ జాతీయ స్థాయిలో ఏమాత్రం తీసిపోని గొప్ప జర్నలిస్టులే. చలపతిరావుగారైతే నేషనల్ హెరాల్డ్ పత్రికకు ఎంతో కాలం ఎడిటర్గా పనిచేశారు. కాని మనకిక్కడ కరాచీ నగరంతో ప్రత్యక్ష సంబంధమున్న వ్యక్తి కావాలి. ఆ వీధి ఎవరి పేరుమీద ఉందంటే సరైన ఆన్సర్ ఎంపిక 2 కోటగిరి పున్నయ్యగారు. ఈ కోటగిరి పున్నయ్యగారి గురించి మనం కాస్త డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఆయన మామూలు జర్నలిస్ట్ కారండి. ఆ రోజుల్లో సింధ్ ప్రాంతంలోనే మోస్ట్ పాపులర్ ఇంగ్లీష్ పత్రిక అయిన సింధ్ అబ్జర్వర్కు ఎడిటర్గా తన సత్తా చాటారు. దేశ విభజనకు ముందు కరాచీలో ఆయన రాసిన సంపాదకీయాలు నాటి రాజకీయ నాయకులమీద, అలాగే ప్రజల ఆలోచనలమీద విపరీతమైన ప్రభావం చూపించాయి. ఆ సేవలకు గుర్తుగానే కరాచీలో ఒక వీధికి ఆయన పేరు పెట్టారు. ఇలాంటి పాయింట్స్ మనకు ఎగ్జామ్స్లో చాలా కీలకం. అద్భుతం కదూ. సరే, ఇప్పుడు తర్వాతి ప్రశ్నకి మూవ్ అవుదాం. ఇది ప్రశ్న 162. 1950ల నుండి మాలతీ చందూర్ గారు ఆంధ్రప్రభ వారపత్రికలో తెలుగులో ఏ పేరుతో శీర్షికను నడిపారు? ఇది మన తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా మహిళా చైతన్యానికి సంబంధించిన ఒక ఎవర్గ్రీన్ క్వశ్చన్. మాలతీ చందూర్ గారు అసలు తెలుగు జర్నలిజం హిస్టరీలో ఒక సెన్సేషన్ అని చెప్పాలి. మహిళల పర్సనల్ ప్రాబ్లమ్స్ దగ్గర్నుంచి ఆరోగ్యం, వంటలు, మంచి పుస్తకాల పరిచయం, ఇలా ఒకటేమిటి, ఏ సందేహమున్నా ఆమె ఒక పెద్దక్కలా దశాబ్దాలపాటు సలహాలిచ్చేవారు. ఆ కాలంలో ప్రతి వారం ఆవిడ ఆర్టికల్ ఎప్పుడొస్తుందా అని ఎంతోమంది మహిళలు ఎదురుచూసేవారంటే ఆమె ఇంపాక్ట్ ఎలాంటిదో మీరే ఊహించుకోండి. మరి ఆ ఫేమస్ కాలం పేరేంటో ఇప్పుడు ఆప్షన్స్లో చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఎంపిక 1 ప్రమదావనం. ఈ శీర్షిక ద్వారానే ఆమె లక్షలాది మందికి చేరువయ్యారు. కాని ఇక్కడ మీరు మిగిలిన 3 ఆప్షన్స్ గమనించారా? స్త్రీ కోసం, ఆలోచన, కలల వెలుగు, భలే ఉన్నాయి కదా. ఇవి కూడా అచ్చం మహిళా శీర్షికల్లాగే చాలా న్యాచురల్గా అనిపిస్తున్నాయి కదూ. పరీక్షలు రాసే స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికే పేపర్ సెట్టర్స్ ఇలాంటి క్లోజ్ ఆప్షన్స్ ఇస్తుంటారు. అందుకే మనం సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇక మన తర్వాతి ప్రశ్నలోకి వెళ్దాం. ఇది ప్రశ్న 163. విజయనగరంలోని విజయరామ గాన పాఠశాలను సంగీత కళాశాలగా 1953లో ఉన్నతీకరించారు. ఆ కళాశాలలో సంగీతాన్ని అభ్యసించి అనంతరం గొప్ప సినీ సంగీత గాయనిగా పేరు తెచ్చుకున్నదెవరు? మన తెలుగు రాష్ట్రాల కళా వైభవానికి ఇదొక చక్కటి ఉదాహరణ. అసలు ఈ విజయనగరం మ్యూజిక్ కాలేజ్ హిస్టరీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మహారాజులు స్థాపించిన ఈ పాఠశాలను సరిగ్గా 1953లో ఒక గొప్ప డిగ్రీ కళాశాల స్థాయికి తీసుకువచ్చారు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు లాంటి దిగ్గజులు దీనికి ప్రిన్సిపల్గా పనిచేశారు. సరిగ్గా గోల్డెన్ టైంలోనే అక్కడ సంగీతం నేర్చుకున్న ఒక యువతి ఆ తర్వాత సౌత్ ఇండియన్ సినిమానే తన మధురమైన గాత్రంతో శాసించింది. ఆమె ఎవరో తెలుసా? ఆప్షన్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. పి లీలగారు, పి సుశీలగారు, ఎస్ జానకిగారు, జిక్కిగారు. ఏ ఒక్కరి పేరు తక్కువ కాదు. అందరూ వాళ్లవాళ్ల స్టైల్లో లెజెండ్సే. కాని మనకడిగింది విజయనగరం సంగీత కళాశాల గురించి కదా. కాబట్టి పక్కా ఆన్సర్ ఎంపిక 2 పద్మభూషణ్ గానకోకిల పి సుశీలగారు. ఆ కాలేజ్లోనే డిప్లొమా చేసి కర్ణాటక సంగీతంలో ఆవిడ తన పునాదిని బలంగా వేసుకున్నారు. సూపర్. ఇప్పుడు మనం చరిత్రలోని కట్టడాల వైపు వెళ్దాం. ఇదే ప్రశ్న 164. ప్రశ్న ఏంటంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ శతజయంతి సందర్భముగా హైదరాబాద్ నగరములోని రవీంద్రభారతి భవనమును నిర్మించి ఎప్పుడు ప్రారంభించారు అని అడిగారు. ఇలాంటి ప్రశ్నలొచ్చినప్పుడే మనం ఎంత ప్రిసైజ్గా చదువుకున్నామనేది టెస్ట్ అవుతుంది. ఇక్కడ టేబుల్లో ఆప్షన్స్ని గమనించండి. 4 ఆప్షన్స్లోనూ మే 11 అనేది కామన్గానే ఉంది. తేడా అంతా ఆ సంవత్సరంలోనే. ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ అప్లై చేద్దాం. మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జన్మించింది 1861లో. మరి శతజయంతి అంటే దానికి 100 సంవత్సరాలు కలపాలి కదా. అప్పుడేమవుతుంది? 1961. అంతే. ఎలాంటి డౌట్ లేకుండా మన ఆన్సర్ ఎంపిక 1 మే 11, 1961. ఈ రోజుకి హైదరాబాద్లో ఏదైనా పెద్ద కల్చరల్ ఈవెంట్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు రవీంద్రభారతి కదూ.
ఠాగూర్ గారి 100వ పుట్టినరోజు సందర్భంగా దేశమంతటా ఇలాంటి కళా ప్రాంగణాలు నిర్మించాలని అప్పటి ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. అలా 1961లో మొదలైన ఈ అద్భుతమైన భవనం ఎన్నో వందల నాటకాలకు, డాన్స్ పర్ఫార్మెన్స్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఇక ఇవాల్టి మన సెషన్లో లాస్ట్ క్వశ్చన్కి వచ్చేశాం. ప్రశ్న 155. దీని కాస్త శ్రద్ధగా చదువుదాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 1983లో అతిపెద్ద మార్పు ఏమిటి? ఇది మన రాష్ట్ర పొలిటికల్ హిస్టరీనే టర్న్ చేసిన ఒక సంచలనాత్మకమైన ప్రశ్న. ఇక్కడ మనం పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ లాగా ఈ 4 ఆప్షన్స్ని అనలైజ్ చేద్దాం. మొదటి ఆప్షన్ బలహీన వర్గాలు కొత్త పార్టీ పెట్టడం, రెండోది వర్గాల సమీకరణ, మూడోది కాంగ్రెస్లో చీలిక. యాక్చువల్గా ఒక డెమోక్రసీలో ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ 1983లో జరిగిన ఆ మార్పుందే, అది ఎవరూ ఊహించనిది, ఎన్నో ఏళ్ల పాలిటిక్స్ని షేక్ చేసిన ఇన్సిడెంట్. దానికి ఆన్సర్ ఎంపిక 4 కాంగ్రెసేతర పార్టీ అధిక మెజారిటీతో అధికారంలోకి రావడము. మనందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చినప్పట్నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనగానే అది కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట. కాని ఫస్ట్ టైం ఒక కొత్త ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం, వచ్చిన కొద్ది నెలల్లోనే జరిగిన ఎలక్షన్స్లో అఖండ మెజారిటీతో ఒక నాన్ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రావడం, అప్పట్లో అది దేశ రాజకీయాల్లోనే ఒక సెన్సేషన్. ఒక స్టూడెంట్గా మనం ఈ పరిణామాన్ని ఒక చారిత్రక వాస్తవంగా మాత్రమే ఎంతో న్యూట్రన్గా అర్థం చేసుకోవాలి.